శ్రామిక రాజ్యం రావాలని, కష్టజీవులందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, అందుకు కమ్యూనిజం ఒక్కటే మార్గమని తలచి పోరుబాటలో పయనిస్తున్న ఆదర్శ కమ్యూనిస్ట్ ఆర్ఎస్గా పిలువబడే కామ్రేడ్ రుద్రరాజు సత్యనారాయణరాజు. ఈయన 1927లో యలమంచిలి మండలం చించినాడ గ్రామంలో జన్మించారు. నర్సాపురం టైలర్ హై స్కూల్లో ప్రాథమిక మాధ్యమిక విద్యను పూర్తి చేసుకుని నేడు డిఎన్ఆర్ కళాశాలగా పిలువబడుతున్న భీమవరం WGB కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. పాఠశాల విద్యార్థి దశ నుండి వామపక్ష భావాలకు ఆకర్షితులయ్యారు. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చింది. అయితే ఆర్ఎస్ మాత్రం దేశంలో కమ్యూనిస్టు రాజ్యం ఏర్పడినప్పుడే ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని భావించారు. 1947లోనే సూర్యకాంతమ్మను వివాహం చేసుకుని సహధర్మచారిణితో సహా పూర్తి స్థాయిలో కమ్యూనిస్టు కార్యకర్తగా పార్టీకి అంకితమయ్యారు. కమ్యూనిస్టు యోధులు పుచ్చలపల్లి సుందరయ్య, కామ్రేడ్ వద్రాజు రామం లాంటి మహనీయులతో కలిసి ఎర్రజెండా చేబూని కమ్యూనిస్టు ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించారు. ఎన్నో ఉద్యమాలు నడిపిన ఆర్ఎస్ గ్రామ సర్పంచ్ నుండి ఎమ్మెల్యేగా, వివిధ కార్మిక సంఘాల నాయకునిగా, CPM రాష్ట్ర నాయకునిగా నేటికి ప్రజా సమస్యలతో పాటు రైతులు, కార్మికుల సమస్యల కోసం సమరశీల పోరాటాలు నడుపుతున్న యోధుడు కామ్రేడ్ ఆర్ఎస్. వారి అభిప్రాయాలు తెలుసుకుందాం. శ్రామికుల కోసం, కార్మికుల కోసం పనిచేస్తూ జిల్లా కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించిన కామ్రేడ్ ఆర్ఎస్ నర్సాపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు. ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన కామ్రేడ్ ఆర్ఎస్ శ్రామిక వర్గం కోసం ఉద్యమంలో పనిచేయాలనే తపన, ఆలోచన ఏ విధంగా కలిగింది? నేను చిన్నప్పటి నుంచి ఒక రకమైన నేను 1927లో పుట్టాను. 5వ తరగతిలో నర్సాపురం టైలర్ హై స్కూల్లో చదివాను. మొట్టమొదట 1942 ఆగస్టు మూమెంట్లో, క్విట్ ఇండియా మూమెంట్లో అప్పుడు 8వ తరగతి చదువుతున్నాను. అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా అన్ని సంఘాలు, దేశంలో అన్ని ఉద్యమాలు చేసిన సందర్భంలో అప్పుడే నేను ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించే చిన్న వయసులో. ఆ రకంగా చేయటం ద్వారా అంటే ఒక రకమైన కార్మిక చైతన్యం ఏర్పడింది. అది 1940, 1920, 30, 32 ప్రాంతంలో జరిగింది. ఆ రకంగా మొట్టమొదటి విద్యార్థి సంఘంలో వచ్చేసింది. రెండో స్టెప్ ఏంటంటే, నేను 9వ తరగతి చదువుతున్న సందర్భంలోనే కొంతమంది SC విద్యార్థులకి హాస్టల్ ఉండేది టైలర్ హై స్కూల్ అనుబంధంగానే. గుట్టుముఖండి ఆయన మేనేజరు. ఆయన విపరీతంగా కిరసాలు అమ్మేయటం, బియ్యం పెట్టు, విద్యార్థి సక్కగా తిండి పెట్టడం వల్ల దాదాపు 5-6 మాసాల పాటు పెద్ద ఉద్యమాన్ని నిర్వహించాం. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించాను. ఇవన్నీ కళ్ళ కట్టినట్టు నాకు ఏమనిపించిందంటే, విద్యార్థుల్ని, పేద ప్రజల్ని ఏ రకంగా దోపిడీ వర్గాలు దోపిడీ చేస్తున్నాయో అనేటువంటి భావన నాకు పాతుకుపోయి ఒక రకమైన చైతన్యం పెరిగింది. ఆ రకంగా దోపిడీ వ్యతిరేకంగా పేద ప్రజలు నిలబడాలనే చైతన్యం పెరిగింది. ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఒక ఆస్పెక్ట్ అంటే ప్రారంభ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఏర్పడింది. దాన్ని ముఖ్యంగా నాకు అల్లూరి సత్యనారాయణ ఇప్పుడు ప్రస్తుతం CPM పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నాడు. ఆయన నేను కలిసి పనిచేసాం. ఆయన యొక్క స్ఫూర్తి ఒక రకంగా చెప్పాలంటే, ఆనాడు ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్లో చనిపోయి ఉన్నప్పటికీ పరకాల శాశ్వతారని అప్పుడు ఒక SFI నాయకుడు, ఇదే విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్నాడు. మేమంతా కలిసి పనిచేసాం. వాళ్ళ యొక్క స్ఫూర్తితోటే నేను ఈ రకంగా ఒక రాజకీయ చైతన్యం తోటి, కార్మిక చైతన్యం అంటే ఒక స్ఫూర్తి ఏర్పడింది కమ్యూనిస్ట్ పార్టీ వైపు. ఆ రకంగా నేను విద్యార్థి రంగంలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రవేశించాను. కమ్యూనిస్ట్ ఉద్యమంలో కమ్యూనిస్ట్ నాయకులతో పనిచేయడానికి ఆనాడు భూస్వాములుగా ఉన్నటువంటి మీ తల్లిదండ్రులు అంగీకరించారు? మా కుటుంబం సహజంగానే కాంగ్రెస్ కుటుంబం, స్వాతంత్ర ఉద్యమంలో పనిచేసినటువంటి కుటుంబం ఒక ఆస్పెక్ట్ ఒక మేరకు. ఆ రకంగా వాళ్ళ యొక్క వారసత్వంతో నాకు కూడా ఇంటి వచ్చింది. వాళ్ళు ఎప్పుడు వ్యతిరేకించలేదు. సహజంగానే చదువుకున్న రోజుల్లో చురుకైన కార్యకర్తల సందర్భంలో కొంత వ్యతిరేకత వచ్చింది. క్రమేపీ ఉద్యమంలో ప్రతి పాపులర్ అయ్యే కొలిది వాళ్ళు కూడా గర్వించారు. వ్యతిరేకత ఎక్కడ చెప్పలేదు. ఆ రకంగా కుటుంబం యొక్క సహకారం కూడా నాకు ఉండేది. కనీసం చదువుకోవాలి, చదువుకుని పైకి రావాలి అనేటి ప్రోత్సాహం ఉండేది. రెండవది, నేను చేసిన దానికి ఎక్కడా కూడా ఆటంకం కల్పించలేదు. ఆ రకంగా కుటుంబం కూడా అన్నదండలు నాకు ఉన్నాయి. మీరు కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రవేశించే నాటికి ఆనాడు జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమ నాయకులు ఎవరు? వారితో మీకు ఎటువంటి అనుబంధం ఉండేది? మీరు వారితో కలిసి ఎటువంటి ఉద్యమాలు నిర్వహించారు? నేను 1947 సంవత్సరంలో నాకు ఇప్పటికీ జ్ఞాపకం. 1947 సంవత్సరంలో 3 సంఘటనలు. ఒకటి, స్వతంత్రం వచ్చింది. 2, నేను అదే సంవత్సరంలో CPI పార్టీలో పార్టీ సభ్యత్వం, ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నాను. 3వది, నాకు వివాహం అయింది.
ఈ 1947 యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఎప్పుడూ మర్చిపోయే రకంగా ఉంటాను. 47లోనే ఆ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం తీసుకుని అప్పుడు నర్సాపురం హై స్కూల్లో స్కూల్ ఫెయిల్ చదువుతున్నాను. ఆ రకంగా అప్పుడే పార్టీ సభ్యత్వం తీసుకున్న తర్వాత ఏంటంటే ఆ రకంగా అప్పుడు ఉన్నటువంటి ఉద్రా రామం గారు, నెక్కిపూడి రామారావు గారు, గారపాటి సత్యనారాయణ గారు, పదే అప్పుడున్నటువంటి జలనాయకులంతా నాకు వ్యక్తిగత పరిచయారు. ఒక హాస్పిటల్లో అమరుడు కమ్యూనిటీ ప్రేరప్ మృత్యుంజయుడు మా యువకులను బాగా ప్రోత్సహించేవాడు. ఆయన కూడా అందరి యొక్క వంకా సత్యనారాయణ, పరగా శేషావతారం, పేరు మృత్యుంజయుడు వీళ్ళందరూ రోజులు ఉండేవారు. ఆ రకంగా ఏంటి వాళ్ళ యొక్క స్ఫూర్తి మాకు అనుభవం వచ్చింది. నాకు ఒక ఉదాహరణ అంటే 1946 ఆ ప్రాంతంలో ఏలేపాడులో ఒక 10 రోజుల పాటు కమ్యూనిటీ మృత్యుంజయుడు నాయకత్వం అంటే విద్యార్థులకి అందరికంటే క్లాసులు నిర్వహించారు, రాజకీయ శిక్షణ నిర్వహించారు, ఢిల్లీ నేర్పారు. ఆ క్లాసు కూడా నాకు మొట్టమొదటి నా రాజకీయ జీవితంలో, రాజకీయ జీవితంలో మొట్టమొదటి క్లాసు నాకు రాజకీయంగా సిద్ధాంత రీత్యా, నిర్మాణ రీత్యా అభివృద్ధి అయిందంటే ఆ క్లాసులు నాకు బాగా దోహదపడ్డాయి. ఆ రకంగా ఆనాడే జిల్లాలో ఉంటే ప్రముఖ నాయకులంతా నాకు బాగా పరిచయం అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రధానంగా ఆనాడు కామ్రేడ్ పచ్చలపల్లి సుందరయ్య గారు, బుద్ధరాజు రామం గారు, అల్లూరి సత్యనారాయణ గారు ప్రముఖ పాత్ర వహించారంటున్నారు. వారు ఆ సమయంలో ఎటువంటి ఉద్యమాలు ఇక్కడ నిర్వహించారు? వారు చరిత్ర చూసినా నాకు గుర్తున్న దానికి 34 సంవత్సరంలో కామ్రేడ్ పచ్చలపల్లి సుందరయ్య గారు దక్షిణ భారత కమ్యూనిస్టు నిర్మాతలైన ఒక ముఖ్యమైన నాయకుడు. ఆయన పశ్చిమ జిల్లా టూర్ చేయటం, ఆ సందర్భంలో మన జిల్లాలో ఉద్దర రామం గారిని, గారపాటి సత్యనారాయణ గారు, తర్వాత కళ్యాణ్ సుబ్రహ్మణ్యం ఇటువంటి నాయకులందరినీ వచ్చారు. మార్క్సిస్ట్ సాహిత్యం ఇచ్చి వెళ్ళటం ద్వారా ఒక పరిచయం ఏర్పడిన సుందరయ్య గారికి. రెండో దఫా మళ్ళీ తిరిగి 5-6 మాసాల్లో మన జిల్లా వచ్చి ఈ నాయకులతోటి సమావేశం చేశారు. ఆ సమావేశంలో ప్రముఖ వ్యక్తులు గారపాటి సత్యనారాయణ, అల్లూరి సత్యనారాయణరాజు, ఉద్దర రామం గారు ఇటువంటి వాళ్ళంతే ప్రముఖులతోటి మొట్టమొదటి ఒక పార్టీ ఏర్పడింది. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో మన జిల్లాలో ఉద్యమం ఏర్పడటానికి సుందరయ్య గారి యొక్క ప్రోత్సాహం వ్యక్తి పాత్ర. దాన్ని ఉద్దర రామం గారు, గారపాటి సత్యనారాయణ గారు ఇటువంటి నాయకులు అందరంటే ప్రారంభంలో ఉత్సాహం పనిచేశారు. మొట్టమొదటి పార్టీ శాఖ కూడా కమ్యూనిస్ట్ ఉద్యమంలో నాకు గుర్తున్నంతకు ఉద్దర నాయకత్వంలో గారపాటి నాయకత్వంలో శాఖ ఏర్పడింది మొట్టమొదటిసారిగా. పశ్చిమ గోదావరి జిల్లాలో కమ్యూనిస్ట్ ఉద్యమంపై తీవ్రమైనటువంటి నిర్బంధం ఏర్పడింది. ఆ టైంలో ఎందరో కమ్యూనిస్ట్ యోధుల్ని ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కాల్చివేసింది. ఆనాడు కొందరు రహస్య జీవితం కూడా అనుభవించారు. ఆనాటి ఉద్యమ సంఘటనలు ఏ విధంగా జరిగాయి? నాకు ఆ టైంలో దాదాపు నిర్బంధం కమ్యూనిస్ట్ ఉద్యమంలో చీలకు వచ్చిన తర్వాత సిపిఎం పార్టీ ఏర్పడిన దశలోనే ఒక తీవ్ర నిర్బంధం వచ్చింది. 1946, 1950 తెలంగాణ ఉద్యమ సందర్భంలో అంటే తీవ్ర నిర్బంధం వచ్చింది. ఆ రోజుల్లో నేను భీమవరం కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాను. అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడిగా ఉన్నాను. ఆ నాయకులతో రహస్య సంబంధాలు ఉన్నాయి. నేను విద్యారంగంలో పనిచేశాను. ఆ రకమంటే తీవ్ర నిర్బంధం వచ్చింది. 1-2 సంఘటనలు కూడా నాకేంటంటే తీవ్ర నిర్బంధ సందర్భంలో విద్యార్థుల మీద దాడి చేసిన సందర్భంలో రహస్యంగా ఆ రోజుని విద్యార్థి నాయకులుగా ఎస్ఎఫ్ఐ మహాసభ గుంటూరు జిల్లాలో ఒక కొండల మీద రహస్యంగా పెట్టిన సందర్భం అంటే నేను ప్రతినిధిగా వెళ్ళాను. ఆ రకంగా వచ్చిన సందర్భాలు అంటే గుంటూరులో పెద్ద ఎత్తున విద్యార్థులు వేలాది ర్యాలీ జరిగింది, లాఠీచార్జీ వగైరా అరెస్ట్ జరిగి ఆ అరెస్ట్ సందర్భంలో నేను అరెస్ట్ కాలేదు. ఆ రకం చేసిన నిర్బంధం. రెండవది ఒక రకంగా చెప్పాలంటే మా స్వగ్రామంలో 1948, 49, 50 కాలంలో తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో 350 మంది కమ్యూనిస్టు పిట్టలా ఏ రకంగా కలిసేశారో అందులో భాగంగా నేను చదువుతున్న రోజుల్లోని చించాడ గ్రామంలో 5 కమ్యూనిస్టులు ఉండేవారు. కామ్రేడ్ రుద్రరాజు గోపాలరాజు, రుద్ర అయ్యప్పరాజు, బూసి వెంకట్రావు, బూసి ముసలయ్య, అల్లూరి రామరాజు వీళ్ళు 5 కమ్యూనిస్టుగా ఉండేవారు. వీళ్ళు 5 కాల్పించేయాలని చెప్పి మా ఊళ్ళో కాంగ్రెస్ బూసి వాళ్ళంటే పెద్ద తీవ్ర ప్రయత్నం చేశారు. ఒక 4-5 మాసాల్లో 1950 మే, జూన్, జూలైలో 3 మాసాలు అంటే 5 కమ్యూనిస్ట్ని పట్టుకుని పిట్టల్లా కాల్చేశారు. దానికి కారణం కాంగ్రెస్ పోలీసులకు ప్రోత్సాహంతో కాంగ్రెస్ పోలీసులు తుపాకీ కాల్చి చంపారు. ఆ రకంగా తీవ్ర నిర్బంధం ఎదుర్కొన్నాం. అప్పుడే నేను తీవ్ర స్థాయిలో చదువు మానేసి గ్రామం నుండి పార్టీ నిర్మించడానికి కోరుకున్నాను. ఆ రకంగా అంటే పెద్ద ఎత్తున అంటే నిర్బంధం జరిగింది. అదే టైంలో జిల్లాలో అంటే 26 మందిని కమ్యూనిస్టు పిట్టల్లా కాల్చేశారు. ఆ కాలంలో ఏవైనా నిర్బంధానికి జంకకుండా అక్కడ విద్యార్థులు కమ్యూనిస్టులు కానీ అందరూ వాళ్ళంటే తీవ్రంగా రహస్యంగా ఉండి, సెమీలీగల్గా ఉండి, అండగా ఉండి ఆ రకంగా పార్టీని కాపాడటం అంటే పెద్ద ప్రయత్నం చేశాం. ప్రపంచాగ్నికి సమిధనొక్క
గతంలో కమ్యూనిస్టులు చాలా పెద్ద పెద్ద ఉద్యమాలు చేశారని, ప్రజల్లో విపరీతమైన స్పందన వచ్చిందని, ప్రజా సమస్యలు ప్రతిబింబించేలా మీరు చేశారని అంటారు. ఎటువంటి ఉద్యమాలు ఆనాడు మీ తరం నేతలు చేపట్టారు? ఉద్యమం అంటే ప్రారంభంలోనే ఈ ఆకలి యాత్రల పేరుతోటి పశ్చిమ జిల్లాలో ముఖ్యంగా నరసాపురం తాలూకు వేలాది మంది పేద ప్రజలు సమీక్షే పెద్ద ఎత్తునంటే ఆందోళన కార్యక్రమం నిర్వహించాం. అది ఒక పెద్ద సంఘటన ఆ ప్రారంభ రోజుల్లో. రెండవది ఏంటంటే వ్యవసాయ కార్మిక ఉద్యమంలో వ్యవసాయ కార్మికుల్లోనూ రైతాంగాలు కూడా సంఘాలు ఏర్పాటు చేసి సమస్యల కోసం పోరాటం కూడా ప్రారంభించడం జరిగింది. యువజన రంగంలో, విద్యార్థి రంగంలో, కార్మిక రంగాల్లో చేయటం జరిగింది. ఆ రోజుల్లో ఒక రకంగా మన జిల్లాలో పశ్చిమ జిల్లాలో జూట్ వర్కర్స్ యూనియన్, రైస్ మిల్ వర్కర్స్ యూనియన్, తర్వాత మున్సిపల్ వర్కర్స్ యూనియన్, ప్రెస్ వర్కర్స్ యూనియన్ ఇవన్నీ ఏర్పాటు చేసి ఆ రోజుల్లో మొట్టమొదటిసారిగా మన జిల్లాలంటే ట్రేడ్ యూనియన్, కార్మిక వర్గం నిర్వహించడంలో ముఖ్యమైన పాత్ర వహించారు. జిల్లాలో కమ్యూనిస్ట్ ఉద్యమం ప్రబలంగా ఉన్న రోజుల్లో అత్యధికంగా ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు కమ్యూనిస్టులు కైవసం చేసుకున్నారన్న ఆనాటి పరిస్థితులు ఏ విధంగా మీకు అనుకూలించాయి? 1952 సంవత్సరంలో అంటే నిర్బంధం అయిపోయిన తర్వాత మొట్టమొదటి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు 1952. అందులో ఎప్పుడైతే కమ్యూనిస్ట్ పార్టీ బ్యాన్ తగ్గిపోయిన తర్వాత రాష్ట్రంలో పోటీ పెట్టారు. మన జిల్లాలో దాదాపు అన్ని స్థానాల కంటే కమ్యూనిస్ట్ పార్టీ పోటీ పడింది. అందులో దాదాపు 80 మంది వరకు కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు బ్రహ్మాండ విజయాన్ని సాధించారు. అంత విజయాన్ని సాధిస్తానని కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఊహించలేదు. ఆ రకంగా చేయడం జరిగింది. ఒక పార్లమెంట్ స్థానాలకు ఏలూరులో ద్విసభ నియోజకవర్గం సుంటి రామూర్తి కాంగ్రెస్ పార్టీ తరఫున, కోండ్రు సుబ్బారావు గారిని ఎస్సీ ఆయన అంటే సిపిఐ పార్టీ తరఫున అంటే పార్లమెంట్ నిలబడ్డాడు. ఆయన పార్లమెంట్ సభ్యుడిగా కోండ్రు సుబ్బారావు గెలిచాడు. ఆ రక 80 సభ్యులు సిపిఐ పార్టీ సభ్యులు గెలిచారు. ఆ రక పార్లమెంట్లో, శాసనసభలో ప్రజల రాష్ట్రంలో యొక్క సమస్యల్ని, ప్రజల సమస్య, నీటి సమస్య, ప్రాజెక్టు సమస్య, రైతాంగ సమస్యని, కూలీ సమస్యల్ని, కార్మిక సమస్యలు నిర్మించడంలో ఆ నెగ్గినటువంటి కమ్యూనిస్టు ప్రతినిధులు ఇప్పుడులా కాకుండా చాలా నిజాయితీగా ప్రజల యొక్క తరపు నుండి పనిచేసినటువంటి చరిత్ర ఉంది. ఆ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ విశాలమైన భావాలతో ఏర్పడిన సందర్భంలో శాసనసభలో పార్లమెంట్ చేసిన కృషిని దేశవ్యాప్తంగా మన జిల్లాలో పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ప్రాధాన్యత, దాని యొక్క అవసరం ప్రజలు బాగా గుర్తించారు. డెల్టా ప్రాంతంలో కమ్యూనిస్ట్ ఉద్యమం కన్నా, కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుల కన్నా రైతాంగం వామపక్ష ఉద్యమానికి చాలా మద్దతు ఇచ్చేవారు. అంటే రైతాంగంలో అటువంటి అభిమానాన్ని పొందడానికి ఆనాటి మీ రైతాంగ ఉద్యమాలు ఏం చేపట్టారు? ఆనాటి రైతాంగంలో అఖిల భారత కిసాన్ సభ ఆధ్వర్యంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అంటే అధిక పన్నులకు వ్యతిరేకంగా, గిట్టుబాటు కావాలని, పన్నులకు వ్యతిరేకంగా, భూస్వాములకు దోపిడీకి వ్యతిరేకంగా, పేద రైతులు, సామాన్య రైతులు సమీక్ష చేసి పెద్ద ఎత్తున అంటే అఖిల భారత కిసాన్ సభ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అంటే రాష్ట్రంలో మన జిల్లాలో పెద్ద ఎత్తున చేసి దానికి ఉద్దర రామం గారు, అన్నే వెంకటేశ్వర గారు, గారపాటి సత్యనారాయణ గారు ఇటువంటి కాంబినేషన్ అంటే రైతు ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. ఆ కొన్ని విజయాలు కూడా అంటే ఆనాడు అంటే పాలక వర్గాలు వెనకడిగేసి కొన్న ప్రయోజనాలు కూడా పొందగలిగింది మన జిల్లాలో రైతాంగం. ఆ రకంగా పెద్ద ఎత్తున రైతులు ఆ రకంగా రైతాంగంలో పెద్ద ఎత్తున అభిమానం చొరగొన్నాం, రైతుల సమీకరణ బాగా చేయగలిగాం, రైతాంగం పరిష్కరించగలిగాం. దానికి కావాలంటే ప్రత్యక్షంగా రైతులు పాల్గొంటున్నారు ఉద్యమంలో ఒక మేరకు సక్సెస్గా విజయవంతంగా చేయడం జరిగింది. జిల్లాలో ప్రజలు, రైతులు, కార్మికులు అందరి అభిమానాన్ని పొందినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ రెండుగా చీలిన తర్వాత ఉన్న పరిస్థితులు ఆనాడు కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఏ విధంగా దోహద చేశాయి? 1960 ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ చీలిన తర్వాత సిపిఎం పార్టీ ఏర్పడిన తర్వాత ఏంటంటే ప్రజల్లో సహజంగా ఒక రకమైనటువంటి కమ్యూనిస్ట్ ఉద్యమంలో చీలికల ద్వారా ప్రజానీకులు ఒక రకమైన నిస్పృహ, నిరాశ ఏర్పడడం వాస్తవం. అది ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ ఉద్యమంలో చీలిక వల్ల పెద్ద ప్రమాణమైన విజయాలు చీలిపడటం వల్ల ఒక నిస్పృహ వాతావరణం ఏర్పడినట్టు కూడా వాస్తవం. దానికి కమ్యూనిస్ట్ పార్టీ చీలిక అయిపోయిన తర్వాత సుందరయ్య గారి నాయకత్వంలో సిపిఎం పార్టీ ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున సిద్ధాంత విభేదాలు దానికి అనుబంధంగా చేయడం కోసం అంటే ప్రజానీకంలో విస్తృత స్థాయిలో జిల్లాలో రాష్ట్ర పనిచేసే పరిస్థితి అంటే మన జిల్లాలో అంటే పెద్ద ఎత్తున అంటే సిపిఎం పార్టీ బలపడటానికి దోహదపడింది. సిపిఎం పార్టీ ఏర్పడిన తర్వాత ఆ రకంగా జరిగింది పెద్ద ఎత్తున అంటే పోరాటంలో పాల్గొనడం ద్వారా అంటే ప్రజానీకం సిపిఐ పార్టీ అనుకున్న జనాన్ని కూడా సిపిఎం పార్టీ అనుకున్నట్టే రైతాంగం, కూలీలు, కార్మికులు చేశారు. ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్లో కార్మిక వర్గం అంటే పెద్ద ఎత్తున అంటే సమీకరణ అయ్యారు. ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను.
సిపిఎం పార్టీ ఏర్పడిన తర్వాత 1972లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థిగా నర్సాపురం నుంచి మీరు ఎన్నికయ్యారు. 1967లో అంటే కమ్యూనిస్ట్ పార్టీ విభజన అనంతరం 1967లో మీరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆనాడు నర్సాపురం నియోజకవర్గ పరిధిలో మొగల్తూరు, యలమంచిలి అటువంటి మండలాలన్నీ ఉన్నాయి. ఆ యొక్క ప్రాంతాల అభివృద్ధికి మీరు ఏ విధంగా పాటుపడ్డారు? నేను 1967లో నేను కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి అంటే 4500 ఓట్ల మెజార్టీతో గెలుపొందాను. ఆనాడు పరకాల శాశ్వతారం కాంగ్రెస్ నిలబడ్డాడు, ఆయన ఓడిపోయాడు. నేను గెలిచిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో వాస్తవంగా ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల యొక్క 3 లక్ష్యాల కోసం, నెరవేర్చడం కోసం పనిచేయాలి. అందులో ఒకటి, శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లులు యొక్క సారాన్ని దృష్టిలో పెట్టుకుని అధ్యయనం చేసి ప్రజలకు అనుకూలంగా, కమ్యూనిస్ట్ పార్టీ అనుకూలంగా, ప్రజలకు అనుకూలంగా బిల్లుల మీద చట్టారూపాలకు ప్రయత్నం చేసే సందర్భంలో మన భావాలను చెప్పడం ఒక లక్ష్యంగా ఉండాలి. రెండవది, శాసనసభలో రాష్ట్రంలో, జిల్లాలోని ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి, శాసన దృష్టికి తీసుకురావటం రెండో లక్ష్యంగా ఉండాలి. మూడవది ఏంటంటే, ఏ ప్రజలైతే ఎన్నుకోబడ్డారో ఆ ప్రజల యొక్క సమస్యలు నియోజకవర్గంలో వివిధ తరగతుల యొక్క సమస్యలు, రైతాంగ సమస్యలు, కార్మిక సమస్యలు, వ్యవసాయ సమస్యలు, మహిళల సమస్యలు, ఏ రకమైన ఆ సమస్యలు పరిష్కరించడం కోసం అంటే ఆ రకంగా చేయటం, అధ్యయనం చేయటం, అధికారులు రిప్రజెంట్ చేయటం, సెలవు తీసుకోవటం, ఈ 3 లక్ష్యాలు ఆ 3 లక్ష్యాలు నేను సగం నిర్వహించుకున్నాను. చాలా జయప్రదం నిర్వహించాలని చేసుకోవాలి. మూడవది ఏంటంటే, మా దృష్టిలో, నా అనుభవంలో కూడా ఒక శాసనసభలో వాదించడం ద్వారా జరగదు, పార్లమెంటరీ రంగాన్ని, పార్లమెంటేతర రంగాన్ని కూడా సమన్వయం చేసి పనిచేసే అవసరం ఉంది. నాకు 1-2 ఉదాహరణలు జ్ఞాపకం వస్తున్నాయి. 1969లో నేను శాసనసభగా ఉన్నప్పుడు నవంబర్ 1969 నవంబర్లో పెద్ద తుఫాను వచ్చింది మన ఉభయ గోదావరి జిల్లాలో. ఆ తుఫాను వచ్చిన సందర్భం అంటే, నేను ఆ తుఫానుకి ముందే ఇరిగేషన్ మీటింగులు ధవళేశ్వరంలో ఉన్నాం మేము. దారి లేదు, అక్కడి నుంచి ఏదో రకంగా బయటపడి సరాసరి మార్టేరు నుంచి నరసాపురం వరకు నడిచెళ్ళి నరసాపురం నియోజకవర్గం 4 రోజుల పాటు నడట ద్వారా, సైకిల్ ద్వారా, మోటార్ సైకిల్ ద్వారా ఏది అవకాశం చేసి మొత్తం నరసాపురం నియోజకవర్గం వారం రోజులు తిరిగి గట్టిగా తిరిగాం. దాని ద్వారా నాకు నా ఎడల అత్యంత ప్రేమ రావడానికి ఒక ప్రధాన కారణం ఆ రకమంటే తుప్పలు చేశాం. 2 సంఘటనలు. సెకండ్ క్రాప్ దాల్వా సందర్భం ఎమ్మిలి గ్రామంలో నేను శాసనం ఉండగా చేలు ఎండిపోయినాయి, నీళ్ళు లేదు. నేను వెళ్ళాను, నా మీద కొన్ని ప్రజలు తిరగబడ్డారు. నేను రిప్రజెంట్ చేశాను, అధికారులు కదలలేదు. అప్పుడు నేను ఎమ్మెల్యే వెళ్ళి ఊళ్ళో మీటింగ్ పెట్టి రండి మీరు అంతా రావాలని చెప్పి దాదాపు 200-300 మంది జనాన్ని రైతాంగం సమీకరణ చేసి నరసాపురం ఇరిగేషన్ తీసుకొచ్చి ధర్నా చేసి అటెంప్ట్ చేస్తే 24 గంటలు నీరు విడుదలైంది. ఆ రకంగా శాసనసభలో చెప్పడమే కాకుండా, అధికార రిప్రజెంటేటివ్ కాకుండా, ఏ ప్రజలైతే బాధపడుతున్నారో బాధితులైన రైతాంగాన్ని ప్రజానిక ఉద్యమం ద్వారా సమీకరించడం ద్వారా, పోరాటం చేయడం ద్వారానే సమస్య పరిష్కారం అనేది నాకు అర్థమైంది. అది కరెక్ట్, ఆ రకంగా చేయడం ద్వారా చేరుతుంది. రెండవది, ఆ తుఫాను సందర్భం పెదమైన లంక అంటే మత్స్య పారిశ్రామిక సీబెల్ట్ గ్రామంలో వలలు శుభ్రం కొట్టిపోయినాయి, మనిషి చనిపోయారు. అప్పుడు నేను శాసనసభలో ఐలవరాలకి ఎక్కువ వాళ్ళని చెప్పి తోట రామస్వామి గారు మత్స్యశాఖ మంత్రి అప్పుడు నేను గట్టిగా రిప్రజెంట్ చేశాను. రిప్రజెంట్ చేస్తే కదలలేదు. వెళ్ళి ఆ రకంటే వాళ్ళకి మనిషికి 5 వాళ్ళకి 100 మంది ఉంటారు మత్స్యపారకులు. వాళ్ళు 100 మందిలో మనిషికి వాళ్ళకే 500 రూపాయలు ఇచ్చారు. అది ఇవ్వడానికి వస్తే అధికారులు నేను అక్కడికి వెళ్ళి మత్స్యపారి సమీకరణ చేసి మీరు పుచ్చుకోదని అటకాయించి వెంటనే అసెంబ్లీకి వెళ్ళి గట్టిగా గొడవ పెడితే, గట్టిగా దెబ్బలాడితే, అసెంబ్లీ రిలీజ్ చేస్తే, చాలా సీరియస్గా అటెంప్ట్ చేస్తే, ప్రధాన సమీకరణ చేస్తే ఆ రకంటే మనిషికి 500 చెప్పు, వాళ్ళకి 500 ఇస్తే మొత్తం 100 మందికి మనిషికి 500 చొప్పున 50,000 రూపాయలు ఇప్పించాను. అదొక మంచి సంఘటన. ఈ 2 సంఘటనలు అంటే ప్రజా ఉద్యమం ద్వారా ఏదో అసెంబ్లీలో రిప్రజెంట్ చేసేటువంటి అవతో ప్రజలు సమీకరణ చేయడం వస్తుందనేది నాకు అనుభవం. ఆ రకం అత్యంత ప్రేమాభిమానం నా మీద కలగడానికి కూడా కారణం అంటే ఆ రకం అంటే ఇలాంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఎప్పుడు కూడా నియోజకవర్గంలో సైకిల్ మీద తిరిగి ఆ రకంగా చేయడం అంటే నిరంతరం ప్రజల మధ్య ఉండండి, నీటిలో చేప ఏర్కొంటుందో అసెంబ్లీ సభలు అయిన తర్వాత ఒకవైపుని పార్టీ నిర్మాణ అభివృద్ధికి, ఉద్యమాల అభివృద్ధికి కృషి చేస్తూనే, రెండవది నియోజకవర్గం యొక్క ప్రజల యొక్క సమస్య పరిష్కరించడంలో మంచి కృషి చేసి నేను గర్వపడుతున్నాను. ఆ రకంగా చేసిన కృషికి నేను ప్రజలు ఇప్పటికీ తృప్తిగానే ఉన్నారనేది నా అభిప్రాయం. జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీకి, ప్రధానంగా సిపిఎం పార్టీకి పోలవరం, ఉండి, నరసాపురం, ఆచంట నియోజకవర్గాల్లో మంచి బలం ఉందని అంటారు. కానీ మీరు కేవలం తదనంతర రాజకీయాల్లో ఆచంటే మాత్రమే సిపిఎం పార్టీ పరిమితమైంది. దానికి కారణం ఏమిటి? అది ఒక నియోజకవర్గ పరిమితం కాదు. 1983లో జరిగినటువంటి ఎన్నికల్లో స్వతంత్రంగా సిపిఎం పార్టీ పోటీ పెట్టి దాదాపు 5 నియోజకవర్గాలు పోటీ పెట్టాం, ఓడిపోయాం.
83 తర్వాత 85 వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీతో సర్దుబాటు జరిగినాయి. ఆ సర్దుబాటులో ఒక స్థానానికే పరిమితం అవటాలంటే అతనికే నాడు పరిమితి పోటీ చేయాల్సి వచ్చింది. ఆ కారణం వల్ల ఏంటంటే సర్దుబాటులోనే పరిమితానంగా వచ్చింది. మిగతా నియోజకవర్గాల్లో ఒప్పందం ప్రకారం అంటే తెలుగుదేశం అభ్యర్థి చేయాల్సి వచ్చింది. ఆ రకంగా అంటే అప్పటి నుంచి వస్తుంది. అప్పటి నుంచి 2-3 దఫాలు 4 దఫాలు సర్దుబాటులో అతని నియోజకవర్గం ఇస్తూ వచ్చారు. ఆ రకంగా చేయడం జరిగింది అనేది దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా వచ్చింది. కానీ పోలవరం నియోజకవర్గం, ఉండి నియోజకవర్గం, ఆచరణ నియోజకవర్గం, నరసాపురం నియోజకవర్గం, ఈ 5-6 నియోజకవర్గాలు ఇప్పటికీ బలమైనట్లుంది. ప్రజాపునాది ఒక మేరకు కోల్పోయినట్టు గతంలో వాస్తవం. అది ఇప్పుడు ఈ స్థానిక సమస్యల ఉద్యమాల్లో పనిచేయడం ద్వారా, పెద్ద పోరాటం నిర్వహించడం ద్వారా, ఉద్యమాల యొక్క సేకరణ చేయడం ద్వారా భవిష్యత్తులో మరింత కాలం ప్రజా పునాదని పార్టీ చేసిన కృషిలో దాదాపు 10 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో పోలవరం నియోజకవర్గం, ఆచరణ నియోజకవర్గం, నరసాపురం నియోజకవర్గం, ఉండి నియోజకవర్గం పెంచిన బలం వ్యాపించి అన్ని నియోజకవర్గాలు, ఈ 4-3 నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లో పార్టీ శాఖలు, ప్రజా సంఘాల శాఖలు ఏర్పడి కార్యకర్తలు ఏర్పడ్డారు. అది బలమైన పునాది ఏర్పడింది, విస్తరణ ఏర్పడింది. పునాది ఇంకా పెంచుకోవడం కోసం స్థానిక తీసుకోవాలంటే సిపిఎం పార్టీ కృషి చేస్తుంది. ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. తెలుగుదేశం పార్టీతో వామపక్షాలు పొత్తు. ఈ ప్రభావం వల్ల తెలుగుదేశం లాభం పడినా వామపక్షాలు పూర్తిగా నష్టపోయాయని ప్రజలు ఇటు సిపిఎం కానీ కమ్యూనిస్ట్ అభిమానులు కానీ అనుకుంటున్నారు. అయితే కమ్యూనిస్టులు ఈ మేరకు గుర్తించలేదని ప్రజలు అనుకుంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అందులో పూర్తిగా వాస్తవం లేదు. కానీ ఒక ఆస్పెక్ట్లో జరిగిన అనుభవం చూసినట్లయితే మా దృష్టిలో 3 ఎన్నికల ద్వారా తెలుగుదేశం పార్టీతో సర్దుబాటు చేసుకోవడం ద్వారా మేము కంటే ఒక మేరకు తెలుగుదేశం మా శ్రేణులు అట్టుపోవడానికి రెండో కారణం ఇది. ఇండిపెండెంట్గా పార్టీ నిలబెట్టుకోవడంలో మా శ్రేణులు, మా పార్టీ కూడా ఫెయిల్ అయింది. ఆ రకంగా బలహీనపడడం వాస్తవం. ఈ అనుభవాలు తీసుకుని భవిష్యత్తులో అంటే సర్దుబాటు అంటే స్వతంత్రంగా పార్టీని బలపరుచుకోవాలి, మన పునాది బలపరుచుకోవాలి. ఒక సర్దుబాటు చేసుకోవడం ద్వారా కాకుండా స్వతంత్రంగా పని నిలబెట్టుకుంటే భవిష్యత్తులో అంటే పార్టీ పునాది పెంచుకోవడానికి చేయాలని అనుకున్నాం. ఆ రకం తన నష్టపోయిన పట్ల వాస్తవం అనేది ఫ్యాక్ట్. అది అందులో సందేహం లేదు. ఈ దేశంలో ప్రజలందరూ ఒకటి అంటారు, బెంగాల్, కేరళ కమ్యూనిస్ట్ గడ్డలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలో కమ్యూనిస్ట్ కోటలు అంటారు. కానీ ఆ కోటలు బీటలు వారై కమ్యూనిస్టు ఉద్యమ బలహీనత, లేకపోతే కమ్యూనిస్టు ఉద్యమంపై ప్రజలు భ్రమలు పోతున్నాయంటారా? ఉద్యమ పందా ఏమైనా మారిందంటారా? ఉద్యమ పందాలు ఏమీ మారలేదు. కానీ వాస్తవంగా రాష్ట్రంలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలు పార్టీకి బలమైన జిల్లాలో సందేహం లేదు. ఇది బలహీనపడలేదు. నేను ఇందాక చెప్పిన సందర్భంలో సర్దుబాటు సందర్భంలో బలహీనపడినా మొత్తం రాష్ట్రానికి పునాదిగా ఉన్నటువంటి 3 జిల్లాలంటే ఇప్పటికీ చాలా బలమైన ఉన్నాయి. అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో పార్టీ శాఖలు ఏర్పడటం, ప్రధాన ఏర్పడటం అలా చేస్తుంది. చాలా పంచాయతీల్లో కమ్యూనిస్ట్ సిపిఎం పార్టీ గెలిచింది, పంచాయతీ స్థానాలు గెలిచింది, జిల్లా పరిషత్ చేసింది. ఖమ్మం జిల్లాలో ఒక టర్మ్లో కోఆపరేటివ్ బ్యాంక్ కూడా సాధించడం జరిగింది. ఆ రకంగా స్వతంత్ర బలం చుట్టి 3 జిల్లాలు కూడా బలమైన పార్టీలు ఉన్నాయి. ఇప్పటికీ కొనసాగుతుంది. భవిష్యత్తు ఇంకా బలం పెంచే అవకాశాలు ఉన్నాయి. ఒకనాడు కమ్యూనిస్టులు అసంఘటిత కార్మిక రంగానికి హక్కులు అంటే జనం నవ్వేవారు. ఏంటి తాపీ మేస్త్రికి ఏంటి, కరెంట్ లైన్మెన్కి ఏంటి, వీళ్ళకి ఏమో హక్కులు కావాలని కమ్యూనిస్టులు అన్నారు, వీళ్ళకి పని పాట లేదనేవారు. అలాగే ఉపాధి హామీ పథకం, పని లేని రోజుల్లో వ్యవసాయ కార్మికులకు పని కల్పించండి అని మీరు పోరాడుతుంటే ఏంటి ఊరికినే గవర్నమెంట్ పెట్టాలనేవారు. కానీ వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఆ 2 పథకాలని 100% అమలు జరపడమే కాకుండా అవి సరిగ్గా అమలు జరపకపోతే సంబంధిత అధికారులపై కూడా చర్య తీసుకుంటుంది. దశాబ్దాల క్రితం ఈనాడు కమ్యూనిస్టులు ఇచ్చిన నినాదం నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరుపుతున్నాయి. అయినా ఆ కార్మిక వర్గం, వ్యవసాయ కార్మిక వర్గం ఈనాడు పార్లమెంటరీ ఎన్నికల్లో మీకు ఓటు వేసే పరిస్థితి కనపడతలేదు. దానికి కారణం ఏంటి? పార్లమెంట్లో ఉపాధి హామీ పథకం వచ్చిందంటే దానికి అర్థం కమ్యూనిస్ట్ పార్టీలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తునంటే గ్రామాల్లో వ్యవసాయ కార్మికి పని కల్పించాలని పెద్ద ఎత్తున అంటే వ్యవసాయ సంఘం పార్టీ పెద్ద ఎత్తున చేసే ఫలితంగాను దాని పర్యవసానంగా
యూపీఏ మొదటి ప్రభుత్వంలో వామపక్షాల యొక్క బలం ఉన్న ఫలితంగానంటే వామపక్షాల యొక్క కృషి ఫలితంగానే, ఒత్తిడి ఫలితంగానే, ఆందోళన ఫలితంగానే పెద్ద ఎత్తున అంటే ఉపాధి హామీ పథకం పాస్ చేయడానికి కారణమైంది. అది అమలు జరుగుతుంది. దాని యొక్క వామపక్షాలు సగౌరవంగా చెప్పుకున్నాయి. దేశంలో రాష్ట్రంలో ఉపాధి పథకం అమలు జరిగింది. ఏమాత్రమైనా కొద్దిపాటు అమలు జరుగుతుందంటే దానికి కారణం వామపక్షాల యొక్క బలం, కమ్యూనిస్ట్ పార్టీ వ్యవసాయ కృషి అనేది వాస్తవం. అది అయితే ఇందులో కొన్ని లోపాలు, సక్రమంగా వ్యవసాయ కార్మికులకి అందకపోవడం అనేది ఒక లోపం జరుగుతుంది. దానికి ఇప్పటికి కూడా వ్యవసాయ సంఘం పార్టీ కూడా పనిచేస్తాల్సి 100 రూపాయలు అందేట్టుగా కృషి చేస్తుంది అనేది వస్తుంది. ఇక రెండవది, కార్మిక వర్గంలో దాదాపు మన ప్రభుత్వం లెక్కలేకపో అంచనాలంటే ఈ అసంఘటిత ఆర్గనైజ్ సెక్టర్లో అసంఘటిత కార్మిక వర్గం దాదాపు మొత్తం భారతదేశంలో జిల్లాలో కార్మిక వర్గాలు అంటే 90% అసంఘటిత కార్మికులు ఉన్నారు. వీళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది. ఆ ప్రభుత్వ రంగంలో 50% ఉన్నారు, ప్రైవేట్ రంగంలో 75% ఉన్నారు అసంఘటిత. ఈ అసంఘటిత రంగ కార్మికులకి ఏ విధమైనటువంటి కార్మిక చట్టాలు లేకపోవటం, ఏ విధమైన సౌకర్యాలు లేకపోవటం, సంక్షేమ కార్యక్రమం అమలు జరపకపోవటం, ఇది ఉన్నటువంటి దీన్ని మొట్టమొదటిసారిగా దేశంలో CIT బాధ్యలో కమ్యూనిస్ట్ పార్టీ, CPI పార్టీ అంటే పెద్ద సాధన చేయటం. దాదాపు 15 సంవత్సరాలుగా 1991లో నూతన ఆర్థిక విధానం ఏదైతే పెట్టిన తర్వాత అప్పటి నుంచి CIT ఆధ్వర్యంలో CPM పార్టీ పెద్ద సాధన చేయడం జరుగుతుంది. అసంఘటిత రంగ సమస్యల్ని ఇప్పటికైనా ప్రభుత్వం ఏమాత్రం గుర్తించిన దానికి కారణం ఈ పోరాటం యొక్క ఫలితంగానే ఉంది. ఇంకా భవిష్యత్తులో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈవేళ నిన్న జరిగినటువంటి సమ్మెలో ప్రధాన భాగం కంటే అసంఘటిత కార్మికుల యొక్క సమస్య పరిష్కారానికి బిల్లు తేవాలని చెప్పి అందులో ప్రధాన ఘట్టంగా ఉన్నది. ఆ రకంగా భవిష్యత్తులో ఇంకా తీవ్రతర పోరాటం చేయడం అంటే అసంఘటిత కార్మికుల యొక్క సౌకర్యాలు పొందడానికి వస్తే భవిష్యత్తులో కార్మికవర్గం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దానికి CPM పార్టీ, CIT కట్టుబడి ఉంది. ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. మా ప్రశ్నల్లో ఒకటేనండి, ఇన్ని పోరాటాలు చేశారు, ఇన్ని సాధించారు. అదే మీరు ఒక ఎంపీగా పోటీ చేసినప్పుడు, భీమవరంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కనీసం భీమవరం కాన్స్టిట్యున్సీలో 2500 ఓట్లు కూడా మీ అభ్యర్థికి రాలేదు. అదే మీ CIT సభ్యత్వం చూసుకున్నట్లయితే అంతకు రెట్టింపు ఉంటుంది. ఎందుకు ఇన్ని పోరాటాలు చేసిన ఈ కార్మిక వర్గాన్ని మీరు ఆకర్షించలేకపోతున్నారు? 1990 ఎన్నికల్లో మన జిల్లాలో దాదాపు నరసాపురం పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ సహా 7 అసెంబ్లీ స్థానానికి పోటీ పెట్టాం వాస్తవంగానే. కనీసం మేము ఆశించిన ఓటింగ్ కూడా రాలేదు. బలహీన పడి కూడా వాస్తవం, ఘోరంగా ఓడిపోయిన కూడా వాస్తవం. దానికి కారణం ప్రజల్లో చైతన్యం లేకపోవటం. సహజంగా భూజా పట్ల అంటే డబ్బులు, సారాలు, ఒత్తిళ్ళు అంటే దానికి చాలామంది ప్రజలు లొంగిపోయారు. మేము సీరియస్గా గ్రూప్ మీటింగ్ పెట్టడం ద్వారా చేసేటప్పటికీ నిలబడలేదు. ఆ రకంగా మాకేం బాధ లేకపోయినా ఇందులో మేము ఆత్మహత్య చేసుకోవట్లంటే ప్రజానీకాన్ని, కార్మికాన్ని ఎన్ని పోరాటాలు పాల్గొన్నా వస్తారు. శత్రువు సహజంగానే ఊరేపులకు వస్తారు, డబ్బులు ఇస్తారు, మీకు ఓట్లు చెబుతున్నప్పటికీ కార్మిక వర్గాన్ని, ప్రజానీకాన్ని, వ్యవసాయ కార్మికుల్ని చైతన్యం చేయట్లో మా ఎప్పుడైనా బలహీనతుంది. రానున్న కాలంలో ఇప్పుడున్న బూర్జా చట్టంలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బులు, సారా విస్తృతంగా ఖర్చు పెట్టిన సంగతి మనందరికీ తెలిసిన విషయం. ఇది అంత చిన్న విషయంగా మేము అనుకోవట్లేదు. ఎంతో దీర్ఘకాల పాటు ప్రజానీకాన్ని అనేక రూపాల్లో ఉద్యమాల ద్వారా, పోరాటాల ద్వారా చైతన్యం చేయడం ద్వారానే భవిష్యత్తులో కమ్యూనిస్ట్ పార్టీకి మేలుంటుందనేది మాకు తెలుసు. ఆ రకంగా పనిచేయడం జరుగుతుంది. ఒకనాడు జిల్లాలో కమ్యూనిస్ట్ నేతలు RS అల్లూరి, ఉద్దరాజు రామం, కల్దిని సుబ్రహ్మణ్యరాజు ఇట్లాంటి నాయకులంటే చాలా ఆప్యాయత, అనుబంధం. కార్యకర్తలు ఆ నాయకులు వస్తున్నారు, మన ఇంటికి వచ్చినటువంటి కుటుంబ పెద్ద వచ్చాడు అనేటువంటి ఆత్మీయత చూపేవారు. అటువంటి అనుబంధం, ఆత్మీయత ఈనాటి యువనేతల్లో లేదు అనేటువంటి అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవాన్ని మీ పరిశీలనలో సీనియర్ నాయకులుగా మీ అభిప్రాయం చెప్పండి. అది వాస్తవం కాదు, అవాస్తవం అది. ఎందుకంటే ఇప్పటికీ CPM పార్టీ నాయకుల మీద ఆదరణ ప్రజల్లో ఉన్నాయి, పీడిత ప్రజల్లో ఉన్నాయి.
కానీ వాస్తవం అంటే ఇప్పుడున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పెట్టే ప్రలోభానికి లోబడి ప్రజలు పనులు చేయించుకోవడం కోసం అభిమానం అనేది సిపిఎం పార్టీ అభిమానం ఉంది. నాయకత్వం మీద కార్యకర్తలు అశేష ప్రజానీకం ముఖ్యంగా పీడిత ప్రజలు అంటే అత్యంత ప్రేమాభిమానులతో ఉన్నమాట కూడా వాస్తవం. అయితే సమస్యలు తాత్కాలిక ప్రయోజనాల కోసం, దీర్ఘ ప్రయోజనాలు కాకుండా తాత్కాలిక ప్రయోజనాల కోసం అంటే ప్రజలు సంక్షేమ కార్యక్రమాలను లేకపోతే రేషన్ కార్డులను ఇంకోటనో అంటే ప్రభుత్వ ప్రయోజనం పొందుతారంటే వ్యక్తులుగా నాయకత్వ అభిమానం మాత్రం అంటే ఈనాటికి బలమైన అభిప్రాయాలు మాత్రం అంటే సిపిఎం పార్టీ అభిమానం ఉంది. నాయకత్వం అంటే ప్రేమాభిమానులు కూడా ఉన్నమాట వాస్తవం అందులో. సార్, ప్రతి వ్యక్తికి పలానా గ్రామం అనే గ్రామం పేరు చెప్తారు, కానీ సించినాడ అంటే ఆర్ఎస్ గారిదే. అంటే దాదాపు ఆ సించినాడ గ్రామం పేరుతో ఆర్ఎస్ గారు అనండి. ఆ గ్రామంలో అంత బలమైన ఉద్యమాన్ని మీరు ఎలా నిర్మించారు? చెప్పాను మొదట్లో 1950లో 5 కామెంట్స్ బలైపోయారు తుపాకులకు. ఆ సందర్భంలో విద్యార్థిని బయటకు వచ్చి పార్టీని నిర్మించాను. చాలా గట్టి కృషి చేశాం. దాదాపు 30-40 మందిని కమ్యూనిస్ట్గా తయారు చేశాను. ఆ రకంగా 1950 నుంచి 53 నుంచి చదువు మాని వచ్చిన తర్వాత చించడంలో మక్కం వేసి ముందు చించడ గ్రామంలో పార్టీ నిర్మించడం కోసం మంచి కృషి చేశాను. అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కార్మికుల్ని, బీసీలని, ఇతర పేద ప్రజలకు యువకులు ప్రయత్నం చేసి కృషి చేశాను. ఆ రకంగా చేయడం ద్వారా బలమైన పార్టీ ఏర్పడింది. 1953లోనే మొట్టమొదటిసారిగా పంచాయతీ ఎన్నికలు జరిగింది. 53లో నేను సర్పంచ్గా ఏకగ్రీవం ఎన్నుకోబడ్డాను. ఆ రకంగా ప్రజల యొక్క అభిమానం పెరగను. తర్వాత వ్యవసాయకరం ఉద్యమం, బలమైనటువంటి ఉద్యమాలు ఏర్పాటు చేయడం ద్వారా ఏంటి చేసాం. 1940, 70, 69, 79, 80 ఆ ప్రాంతంలో చించలలో భూస్వామి వ్యవసాయ కార్మిక సమూహం, కౌలుదారు సమూహం పోరాటాలు జరుగుతున్న సందర్భంలో భూస్వాములు పెద్ద ఎత్తున దాడులు చేశారు. ఆ దాడుల సందర్భంలో చాలా నిర్బంధానికి గురైంది. మొత్తం పాలకవర్గం, పార్టీ, ప్రజాప్రతినిధులు, భూస్వాములు అందరూ మండలం అందరూ ఏకమై చించాలలో బలమైన కమ్యూనిస్ట్ పార్టీ దెబ్బతీయడం కోసం పెద్ద కృషి చేశారు. అందులో వీరోచితంగా నిలబడ్డారు. ఆ భూస్వామితో దాదాపు 3 సంవత్సరాలు 1978, 79, 80 4 సంవత్సరాల్లో చాలా వీరోచితమైన పోరాటాలు జరిగి ఆ పోరాటాలు అంటే కమ్యూనిస్టులు బలైపోయారు. ఒక 4 కామెంట్స్ భూస్వాముల చేతులు హత్యగమించబడ్డారు. దాని యొక్క పునాది త్యాగం అంటే ఆ రకం ఉన్నది. తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికలు అంటే పెద్ద మెజార్టీ మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ రకంగా చేసింది. ఆ రకం మొత్తం దాదాపు సుదీర్ఘకాలం పాటు ఇప్పటికీ చెప్పాలంటే 1953 నుంచి ఇప్పటి వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పంచాయతీ ఉంది. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సొసైటీ ఉంది, ఫీల్డ్ లెవెల్ కోఆపరేటివ్ సొసైటీ ఉంది, ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఉంది. మొత్తం అధికారం అంతా సిపిఎం రావడానికి ఉంది. ఇప్పటికీ బలమైన చెక్కు చెదరపడడం కారణం ఆ రోజుల్లో 50లో అమలు 5 కామ్రేడ్స్ త్యాగాలు చేసిన ఫలితం ఒకటి. 2 భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో త్యాగాలు చేసిన కామ్రేడ్ యొక్క పరిస్థితి మా గ్రామంలో వ్యవసాయ కార్మికులు, పేద రైతుల్లో ముఖ్యంగా హరిజనులు, బీసీల్లో బలమైన పునాది ఏర్పడిపోయింది. ఇది చెక్కు చెదని పునాది నిలబడిపోయింది. భవిష్యత్తులో కూడా కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఓడించే శక్తి ఎవరికి ఉండదు అనేది మా అభిప్రాయం. దానికి కారణం అంటే అమరుల త్యాగాలు చేసే ఫలితంగానే చేశారు. ఇప్పటికీ అన్ని రంగాల్లో ఐక్యంగా నిలబడి సమస్యలు పరిష్కారం చేస్తుంది. మేము పాలకవర్గాలు వ్యతిరేకమైనప్పటికీ అధికారుల యొక్క సహకారంతో, ప్రజల సహకారంతో, ప్రజా ఉద్యమం ద్వారా పంచాయతీని అభివృద్ధి చేసుకోవడంలో ముఖ్యమైన పాత్ర వహించింది కమ్యూనిస్ట్ పార్టీ పంచాయతీ. అయితే పాలకవర్గాలు బూర్జువా పాలకవర్గాలు కాబట్టి ఎంత పనిచేసినా ప్రథమ బహుమత్యం ఈనాడు కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఆ రకంటే జిల్లాలో ఒక ఆదర్శ పంచాయతీ నడుపుతున్నది వాస్తవం. అది మేము సగర్వంగా చెప్పుకుంటున్నాం. ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. కమ్యూనిస్టు ఉద్యమంలో మీరే కాదు, మీ శ్రీమతి గారిని కూడా తీసుకొచ్చి మహిళా సంఘ నాయకురాలుగా ఇచ్చారు. భార్యాభర్తలు ఇద్దరూ అలా ఉద్యమంలో పనిచేస్తుంటే మీ కుటుంబాన్ని బాధ్యతలు ఎవరు పట్టించుకునేవారు? అయినా వారు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి మహిళలుగా ఎదిగారు. దీనికి మీరు ఉద్యమంలో ఎటువంటి పాత్ర వహించేవారు? నేను పార్టీ వచ్చినప్పటి నుంచి నా భార్య రుద్ర సూర్యకాంతం, ఆవిడకు అన్ని రకాలుగా నాకు సహకరించేది. ఆవిడ మహిళా సంఘంలో నరసాపురం తాలూకాలో, ఏలూరులో, భీమవరంలో మహిళా సంఘ కార్యకర్తగా
అనేక ఉద్యమాల్లో పాల్గొని శ్రమపడి పనిచేసిన కార్యకర్త ఒకటి. ఆ రకంగా అన్ని సందర్భాల్లో కుటుంబం చేస్తే, అలాగే నాకున్నట్లు 3 అమ్మాయిలు అల్లుళ్ళు కూడా అంటే నా భార్యకి నాకు అన్ని రకాలుగా అండదండలు మొదలు ఇచ్చారు. ఆ ఉద్యమ స్ఫూర్తికి పెరగడానికి కూడా కంటే నా భార్య సహకారం, నాకు ఆవిడ సహకారం, ఇప్పుడు అన్యోన్యంగా అంటే ఉద్యమాల్లో పాల్గొనడం అంటే చేసి పిల్లలు కూడా సహకారం ఇచ్చారు. నాకు ఇప్పుడు కూడా అంటే అనారోగ్యంగా ఉన్న పార్టీ అచంచల విషయం నా భార్య కూడా అంటే నాతో పాటు పార్టీ సభ్యులుగా కొనసాగుతుంది. ప్రస్తుతం మహిళా సంఘంలో పనిచేసిన ఓపిక లేని పరిస్థితుల్లో విశ్రాంతం తప్ప ఇప్పటికీ సిపిఎం పార్టీ అన్న మహిళా సంఘంలో అన్ని అభిమానంతో పెరుగుతుంది. మా పిల్లలు కూడా అంటే అభిమానులుగా ఉన్నారు. జిల్లాలో కమ్యూనిస్టు నాయకులే కాదు, ఇతర రాజకీయ పార్టీలకు చెందినటువంటి వారు కానీ అధికారులు కానీ ఆర్ఎస్ గారు అంటే ఎంతో అభిమానం. అలా ఒక కమ్యూనిస్ట్ నాయకుడిని ఏదో ఆ రోజు వస్తే చూసి వెళ్ళిపోవడమే తప్ప ఆర్ఎస్ గారు వచ్చారా అనేటువంటి ఆత్మీయతని మీరు పొందగలిగారంటే దానికి కారణం ఏమిటి? దానికి కారణం ప్రధానంగా ఒకటే, నాలో నిజాయితీ. న్యాయాధికారికి లంచాలు ఇచ్చే అలవాటు నాకు లేదు. ఆర్ఎస్ గారు మంచి నాయకుడు, ఆయన ప్రజల తరపున వస్తాడు, ఆయన ఏరికి కూడా సొంతంగా అడగడం అంటే ఆయన చెప్పులు చేయాలని దృష్టిలో చేసి 30-40 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేగా లేనప్పుడు కానీ జిల్లా రెవెన్యూ అధికారులు కానీ పోలీసు గారు చెప్పడం వల్ల ఏంటంటే వాస్తవంగా నాలుగు గుర్తింపు ఉంది, నేనంటే అభిమానం కూడా ఉంది. చేయగలిగే మేరకు చేసుకున్నాం. అవినీతికి లోపాటు దృష్టిలో వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ రకంగా నేను చెప్పిన కార్యక్రమాలు అవకాశం ఉన్న మేరకు చట్టానికి లోబడి రూల్స్కి లోబడి చేయటంలో ఇప్పటికీ నేను చేసిన రిప్రజెంటేషన్ అట్లు కంటే ప్రజల సౌకర్యంలో జిల్లా రెవెన్యూ అధికారులు కానీ స్థానిక అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ ఈ అధికారులు అంటే చేయటం చేస్తా. ఆ రకంగా నాలో 40-50 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎనలేని మచ్చలేని కమ్యూనిస్ట్గా నిజాయితీగా ఉన్నాను కాబట్టి ఆ రకంగా అంటే అధికారుల్లో కూడా నా యొక్క సానుభూతి ఏర్పడింది. విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, గ్రామ పంచాయతీ సర్పంచ్గా, సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శిగా, జిల్లా కార్యదర్శిగా, రైతు సంఘం జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర నాయకుడిగా ఎన్నో ఉద్యమాలు చేశారు. కమ్యూనిస్ట్ అంటే ఆర్ఎస్ ఆదర్శంగా తీసుకోండి, రామంగారిని ఆదర్శంగా తీసుకోండి అంటారు. అంతటువంటి క్రమశిక్షణ ఎదిగిన మీరు నేటి కమ్యూనిస్టులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? నా సందేశం ఒకటే, నా రాజకీయ జీవితం దాదాపు 64 సంవత్సరాలు ఉంది. ఈ రాజకీయ జీవితంలో మీరు చెప్పినట్లుగానంటే అనేక బాధ్యతలు నిర్వహించాను. చిన్ననాడ గ్రామ పార్టీ దగ్గర నుంచి నర్సాపురం తాలూకా కార్యదర్శుకున్నాను, తర్వాత భీమవరం కార్యదర్శుకున్నాను, తర్వాత భీమవరం తమిళ కార్యదర్శుకున్నాను, జిల్లా పనిచేశాను. ట్రేడ్ యూనియన్లో జిల్లా సిఐటి బాధ్యులుగా ఉన్నాను, జిల్లా ఉద్యమం ఉన్నాను. ఈ కాలంలో అనేక కార్యక్రమాల్లో అనేక మంది కార్యకర్తల్ని తయారు చేయట్లో ప్రోత్సహించట్లో ముఖ్యమైన పాత్ర వహించాం. నేను కానీ అల్లుడు కానీ ఈవేళ మంత్రి సీతారాం కానీ బలరాం కానీ రాజారావు కానీ చింతగారి బాబురావు కానీ ఇటువంటి జుత్తుగా గోపాల్ ఇటువంటి కామెంట్స్ అంతా రంగంలో వచ్చారంటే వాళ్ళు చురుకైన పాత్ర వహించేవారు. మా సహకారం ఉండేది, మా ప్రోత్సాహం ఉండేది, మా ఆదర్శాలు కూడా తీసుకు పనిచేసేబట్టి ఆ రకంటే యువనాయకత్వం తయారు చేయట్లో నేను కానీ అల్లుడు కానీ పెద్ద ఎత్తున కృషి చేశాం. నేను స్వచ్ఛంగానే జిల్లా కార్యదర్శిగా రిలీవ్ కారణం ప్రత్యామ్నాయ నాయకత్వం కాబట్టి సీతారాం లాంటి కామ్రేడ్స్ సిద్ధాంత రీత్యా నిర్మాణ రీత్యా అనేక అనుభవం కామ్రేడ్స్ అంటే తీసుకోవడం మంచి. నేనే స్వచ్ఛందంగా ఆ బాధ్యత నుంచి రిలీవ్ అయ్యి మహాసభలు అంటే కామ్రేడ్ సీతారాం గారు అంటే మహాసభ ఎన్నుకోవడం జరిగింది. ఆయన ఇప్పటికీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సెక్రటరీ నాయకత్వంలో కామ్రేడ్ సీతారాం యొక్క కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించడంలో ఈ సమిష్టి నాయకత్వంలో మన జిల్లా ఉద్యమం నుంచి మంచి కృషి చేస్తుంది. మొన్న జరిగినటువంటి సిపిఎం పార్టీ జిల్లా మహాసభలో కూడా పెద్ద ఏంటంటే ప్రతి పాల్గొన్నారు. ఆ మహాసభలో మళ్ళీ నూతన నాయకత్వాన్ని తిరిగి అదే నాయకత్వం ఎన్నుకున్నారు. రాష్ట్ర మహాసభలో కూడా తిరిగి కామ్రేడ్ సీతారాం గారిని నన్ను రాష్ట్ర కమిటీ సభ్యులు తీసుకున్నారు. ఆ రకంగా జిల్లాలో బలమైన ఉద్యమాన్ని నిర్మించాలంటే ముఖ్యమైన పాత్ర వహించాం. యువ నాయకత్వం ఈనాడు మేము అల్లూరు గారు నేను తీసుకునే అనుభవాలు వాళ్ళ యొక్క ఆదర్శాలు తీసుకుని వాళ్ళ యొక్క ఆదర్శం తీసుకుని పనిచేస్తున్న నాయకులు మా సలహాలో వయసు అయిపోయినప్పటికీ ఈ వయసులో కొనసాగుతున్నప్పటికీ ఉద్యమం నిర్మాణాలు కృషి చేస్తున్నప్పటికీ ప్రత్యక్షంగా ఉద్యమాల్లో బాటంగా పెద్ద ఎత్తున ఉద్యమాల్లో పాల్గొనే శక్తి కోల్పోయినప్పటికీ నిర్మాణ రంగంలో కామ్రేడ్స్ ఎడ్యుకేషన్లో వాళ్ళు తీర్చిదిద్దట్లో ముఖ్య పాత్రలు నిర్మాణ సమస్య పరీక్షించడంలో మా పాత్ర ఎప్పటికీ కొనసాగుతుంది. ఆ పాత్ర ఉంటుంది. మా అవతరణ కూడా సీనియర్ కామ్రేడ్గా నా పాత్రను వాళ్ళు కామ్రేడ్స్ నాయకత్వం ఉపయోగించడంలో చేసుకుంటున్నారు. రకంగా సమన్వయంగానే ఏ భేదాలు లేకుండా నిర్మాణ రీత్యా రాజకీయ ఐక్యంగా నిలబడి మన జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని మన జిల్లాలో తీసుకోవడం అంటే ఇప్పుడు నూతన తరం ఈ నాయకత్వాన్ని మంచి కృషి చేస్తుందని గర్వపడుతున్నాను నేను. సార్ ఆర్ఎస్ గారు ఎంతో అనుభవం ఉన్న రాజకీయవేత్తగా ఈనాడు వామపక్ష ఉద్యమం గురించి ప్రజలకి ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఈవేళ కాంగ్రెస్ బీజేపీ యొక్క విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష ఐక్యత యొక్క రాజకీయ ప్రాధాన్యత ప్రజలు గుర్తించారు, కమ్యూనిస్ట్ పార్టీలు గుర్తించినాయి. ఆ రకంగా ఐక్యత యొక్క ప్రధానం
వామపక్ష ప్రజాన్ని ఐక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే తాత్కాలికంగా ఇందాక నేను చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ వెనకాల కొంతకాలం ఉంటాం, 20 బలహీన జనం, ఆ జనం బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్సీలేమో కాంగ్రెస్కి వెళ్ళిపోయారు, బీసీలేమో టీడీపీకి వెళ్ళిపోయారు. దాదాపు 15-20 సంవత్సరాల నుంచి కొంత టైం పట్టొచ్చు. ఏమైనా దీనికి కీలకం అంటే సిపిఎం పార్టీని బలపరచుకోవడం, స్వతంత్ర విధానాన్ని బలపరచుకోవడం ఒక పని. రెండవది వామపక్ష ఐక్యతగా రెండో ప్రాధాన్యత తీసుకోవాలి. మూడవది అంటే వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యత అంటే ప్రాధాన్యత తీసుకోవాలి. ఈ 3 శక్తుల కలికి ద్వారానే భవిష్యత్తులో మన జిల్లాలో కానీ, రాష్ట్రాలు కానీ, దేశంలో కానీ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం, లఘు ప్రభుత్వం ఏర్పడటానికి దోహదపడుతుంది. దానికి సిపిఎం పార్టీ ముఖ్యమైన పాత్ర వహిస్తుందన్న సందేహం లేదు. జిల్లాలో సిపిఎం పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరుగా, కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరుగా, మాజీ ఎమ్మెల్యేగా ఈ జిల్లాలో వామపక్ష ఉద్యమాన్ని ముందుండి నిర్మించడంలో ఎంతో విశేష పాత్ర నిర్వహించినటువంటి కామ్రేడ్ ఆర్ఎస్ గారు మా వీసీవీ ప్రేక్షకులకు చక్కని ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు మా వీసీవీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. నమస్కారం సార్. నేను కమ్యూనిస్ట్గా పుట్టాను, కమ్యూనిస్ట్గా పెరిగాను, నిజైతే పెరిగాను. నా అంతిమ శ్వాస ఉన్నంత వరకు కమ్యూనిస్ట్గా ప్రాణం అర్పిస్తాను. ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్క